గేమింగ్ అడిక్షన్ యొక్క భయంకరమైన నిజం మీ మెదడుపై గేమ్స్ నిజంగా ఏం చేస్తున్నాయి? ప్రారంభం. ఒక్కసారి ఊహించండి. ఉదయం నిద్రలేచిన వెంటనే మీకు కుటుంబం, లక్ష్యాలు లేదా భవిష్యత్తు గుర్తుకు రావడం కాదు. ముందుగా గుర్తుకు వచ్చేది ఒక గేమ్. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడతాను అని అనుకుంటారు. కానీ కొద్దిసేపటికి గంటలు గడిచిపోతాయి. అసైన్మెంట్లు పూర్తి కావు. నిద్ర పాడవుతుంది. ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇది సరదాగా గేమ్స్ ఆడటం కాదు. ఇది గేమింగ్ అడిక్షన్. ఈ వీడియోలో గేమింగ్ అడిక్షన్ అంటే ఏమిటి, అది మీ మెదడు, శరీరం, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, అది ఎందుకు వస్తుంది, దాని నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలను తెలుసుకుందాం. గేమింగ్ అడిక్షన్ అంటే ఏమిటి? ముందుగా ఒక విషయానికి స్పష్టంగా తెలుసుకుందాం. గేమ్స్ ఆడటం తప్పు కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినోదం కోసం గేమ్స్ ఆడుతుంటారు. సమస్య ఎప్పుడు మొదలవుతుంది అంటే, మీరు గేమ్ ఆడటాన్ని నియంత్రించలేకపోయినప్పుడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం, గేమింగ్ డిజార్డర్ అంటే గేమ్ ఆడాలనే కోరికను నియంత్రించలేకపోవడం. చదువు, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం దెబ్బతింటున్నా గేమ్ ఆడుతూనే ఉండటం. జీవితంలో మిగతా అన్నిటికంటే గేమింగ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఆ సమయంలో గేమ్ వినోదం కాదు, అది ఒక వ్యసనంగా మారుతుంది. గేమింగ్ సమయంలో మెదడులో ఏమి జరుగుతుంది? మీరు ఒక మ్యాచ్ గెలిచినప్పుడు, కొత్త లెవెల్ పూర్తి చేసినప్పుడు, అరుదైన రివార్డ్ పొందినప్పుడు, మీ మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదల అవుతుంది. డోపమైన్ మనకు ఆనందం, ఉత్సాహం, ప్రేరణ కలిగిస్తుంది. గేమ్ డెవలపర్లు రివార్డ్స్, అచీవ్మెంట్స్, ర్యాంకింగ్స్, డైలీ బోనస్లు వంటి అంశాలను ఉపయోగించి ఆటగాళ్లు మళ్లీ మళ్లీ ఆడేలా గేమ్స్ రూపొందిస్తారు. అందరికీ ఇది వ్యసనంగా మారదు. కానీ కొంతమందిలో ఈ రివార్డ్ సిస్టమ్ కారణంగా గేమ్ ఆపడం చాలా కష్టంగా మారుతుంది. క్రమంగా, చదువు, వ్యాయామం, కుటుంబంతో గడిపే సమయం, వీటన్నింటి కంటే గేమింగ్నే మెదడు ఎక్కువగా కోరుకోవడం ప్రారంభిస్తుంది. గేమింగ్ అడిక్షన్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు. గేమింగ్ అడిక్షన్ కేవలం సమయాన్ని మాత్రమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. శారీరక సమస్యలు, నిద్రలేమి, కళ్ల నొప్పి, కంటి చూపు తగ్గడం, తరచూ తలనొప్పి, మెడ, భుజాలు, వెన్నునొప్పి, బరువు పెరగడం లేదా తగ్గడం, శారీరక దృఢత్వం తగ్గిపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, మానసిక సమస్యలు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి బలహీనపడడం, చిరాకు, ఆందోళన, ఒత్తిడి, చదువులో లేదా ఉద్యోగంలో పనితీరు తగ్గిపోవడం, కుటుంబం, స్నేహితులకు దూరమవడం. కొంతమందికి నిజజీవితం కంటే గేమ్లోనే జీవించడం ఇష్టంగా మారుతుంది. గేమింగ్ అడిక్షన్ ఎందుకు వస్తుంది? గేమ్స్ మాత్రమే కారణం కాదు, దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొంతమంది ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి, ఒంటరితనం మర్చిపోవడానికి, విఫలమైన భావన నుంచి బయటపడడానికి, డిప్రెషన్ లేదా ఆందోళన నుంచి ఉపశమనం కోసం గేమ్స్ను ఆశ్రయిస్తారు. అదే సమయంలో ఆధునిక గేమ్స్లో ఉండే డైలీ రివార్డ్స్, బ్యాటిల్ పాస్, ర్యాంకింగ్ సిస్టమ్, లిమిటెడ్ ఈవెంట్స్, అచీవ్మెంట్స్, టీమ్ ప్రెజర్ వంటి అంశాలు ఆటగాళ్లను మళ్లీ మళ్లీ గేమ్ ఆడేలా ప్రోత్సహిస్తాయి. గేమింగ్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి? మీకు గేమింగ్పై నియంత్రణ తగ్గుతున్నట్లు అనిపిస్తే, ఈ సూచనలు పాటించండి. ప్రతిరోజూ గేమింగ్కు ఒక సమయ పరిమితి పెట్టుకోండి. రాత్రి ఆలస్యంగా గేమ్స్ ఆడవద్దు. నిద్రపోయే సమయంలో ఫోన్ లేదా గేమింగ్ పరికరాలను మీ దగ్గర పెట్టుకోకండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపండి. పుస్తకాలు చదవడం, క్రీడలు, సంగీతం, డ్రాయింగ్ లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వంటి హాబీలు పెంచుకోండి. గేమింగ్ కారణంగా చదువు, ఉద్యోగం లేదా సంబంధాలు దెబ్బతింటే, కుటుంబ సభ్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. సహాయం కోరడం బలహీనత కాదు, అది మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. ముగింపు. గేమ్స్ మిమ్మల్ని ఆనందపరచడానికి ఉండాలి, మీ జీవితాన్ని నియంత్రించడానికి కాదు.